సో ఈరోజు మరి రంగారెడ్డి అర్బన్ అధ్యక్షుడి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఏదైతే మరి మన్సూరాబాద్ డివిజన్లో ఇప్పటికే చాలామంది కూడా ఈటెల రాజేందర్ కావచ్చు, కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి కావచ్చు, మొన్ననే గెలిచినట్టు మల్క కొమరయ్య కావచ్చు, అందరూ కూడా వచ్చేసి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా ఏబీవీపీ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులందరూ కూడా వచ్చారు. ప్రస్తుతం మనతోటి మన్సూరాబాద్ డివిజన్లో కంటెస్టెడ్ కార్పొరేటర్గా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నటువంటి మురిశెట్టి సంతోష్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు కూడా అపారమైన అనుభవం ఉంది. సో ఎప్పటి నుంచో పార్టీ పదవిలోకి రావాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి. సో మరి ఈరోజు రంగారెడ్డి జిల్లాలో గతంలో సామ రంగారెడ్డి, మరి ఇప్పుడు వనంపల్లి శ్రీనివాసరెడ్డి గారు మరి ప్రెసిడెంట్ అయిన సందర్భంలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉంది, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరు రేసులో ఉన్నారనే విషయాన్ని అటు నేషనల్ కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, సో వారి మాటలు తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే అన్న. సంతోష్ గారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి. ఏంది సంగతి? ఏంది? చాలా సంతోషదాయకమైన రోజు ఈరోజు. ఎందుకంటే మరి స్వయం సేవక్ నుంచి ఒక మంచి స్పోర్ట్స్ వ్యక్తిగతంగా ఒక స్పోర్ట్స్లో రాణించినటువంటి వ్యక్తి, మరి ఎన్నో జిల్లా ప్రధాన కార్యదర్శిగా, స్టేట్ నాయకుడిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వనిపల్లి శ్రీనివాసరెడ్డి అన్నకు ఈరోజు అధ్యక్షుడిగా అర్బన్ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు మరి అన్నకు ఉన్నటువంటి పర్సనల్ సర్కిల్, అదేవిధంగా మరి ఓల్డ్ స్థానిక నాయకులు కానివ్వండి, పాత కార్యకర్తలు, కొత్త కార్యకర్తలు మమేకమై మరి వనపల్లి శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరు కూడా స్థానిక ఎమ్మిరెడ్డి ఫంక్షన్లో నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు మన ఎలిమినర్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 11 మంది కార్పొరేటర్లు, మరి అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు, మరి రాష్ట్ర స్థాయి నాయకులు లక్ష్మణ్ గారు కానివ్వండి, అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పెద్దలు వచ్చి మరి ఈరోజు వనపల్లి శ్రీనివాసరెడ్డి గారికి ఆశీర్వాదం తెలియడం జరిగింది. మరి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే కొత్త పాత అనే కార్యకర్తలు అనేది లేకుండా మరి ప్రతి ఒక్కరిని కూడా వనపల్లి శ్రీనివాసరెడ్డి గారు ప్రోత్సహిస్తారని, ఇదే విధంగా మరి కార్యకర్తలు ఈరోజు 2000 మంది కార్యకర్తలు పైగా రావడం జరిగింది. మరి ఇదే విధంగా కొనసాగించి ఇదే ప్రతి ఒక్కరు కూడా స్పందించి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో మరి భారతీయ జనతా పార్టీ గెలవాలని, అదేవిధంగా మరి ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యతిరేకతను ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకొని మరి ఒక కాషాయ జెండాని ఎగురవేయాలని మనసారా కోరుకుంటున్నాం. మొత్తం ఏం చూస్తే ఎల్బీ నగర్లో ఇంతకుముందుకు ఒక క్రమశిక్షణ ఉన్నట్టు అనిపించేది భారతీయ ఎల్బీ నగర్లో కూడా ఈరోజు క్రమశిక్షణ లేకుండా కార్పొరేటర్లు కావచ్చు, నేనే ఎమ్మెల్యేని అవుతా అని చెప్పి ఆల్రెడీ సామరంగారెడ్డి ఎమ్మెల్యేగా మన కంటెస్ట్ కూడా పోటీ చేశాడు. వనంపల్లి కూడా ఎప్పటి నుంచి ఆశిస్తున్నాడు. శేఖర్ రావుజీ కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూనే వస్తాను. అంటే క్రమశిక్షణ మారు పేరు ఉన్నటువంటి పార్టీలో కూడా లుకలుకలు ఉన్నాయని కూడా వినబడుతుంది. దీన్ని ఎలా చెప్తారు? అంటే స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానంతో ఇప్పుడు సంతోష్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. అదేవిధంగా మరి రంగన్న అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, నరసింహారెడ్డి గారు అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది. అదేవిధంగా కార్యకర్తల్లో ఉన్నటువంటి వాళ్ళ భావాన్ని వ్యక్తం చేశారే తప్ప మరి ఏ రోజు కూడా రంగారెడ్డి గారు నేనే ఎమ్మెల్యే అని, నరసింహారెడ్డి గారు నేనే ఎమ్మెల్యే అని, వనపల్లి శ్రీనివాసరెడ్డి నేనే ఎమ్మెల్యే అని ఏ నాయకుడు కూడా ఎవరు చెప్పుకోలేదు. పార్టీ ఏదైతే కేటాయిస్తుందో, పార్టీ ఎవరికైతే ఆదేశించి మరి మీరు పోటీలో ఉండాలని ఆదేశించినప్పుడు మాత్రమే ఆ నాయకుడిని మేము ఎంచుకొని మరి కార్యకర్తలు కూడా ఈరోజు ఒక రూపాయికి కూడా ఆశించకుండా వాళ్ళ జోబులో నుంచి డబ్బులు వెచ్చించి మరి ఈరోజు పార్టీకి కష్టపడేటటువంటి కార్యకర్తలకు ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుందని తెలియజేస్తున్నాను. సో ఈజీగా గెలిచేటటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సో లాస్ట్కు 3rd ప్లేస్ లాగా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి, 2nd ప్లేస్ 3rd ప్లేస్ లాగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. దానికి కారణం సామాన్యమైనటువంటి అంటే సామాజిక అంశాలపైన భారతీయ జనతా పార్టీకి ఇక్కడ లోకల్గా పట్టు లేదు. అలాగే చూసినట్టయితే ఎలక్షన్లో ముందుగతలు వచ్చి అడావిడి చేసి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పైన కొన్ని అలిగేషన్ చేశారు తప్పించి పెద్దగా ముందుకెళ్ళలేదు అంటారు. దీని ఎలా చూడాలి? ఇప్పుడు కూడా చూస్తున్నాము మనము. హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి సుధిరెడ్డి గారు కూడా కార్పొరేటర్లు 11 మంది ఎవరైతే బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరి ఈరోజు నేనే చేశానని చెప్పేసి శిలాపలకల్ని ఉన్నట్టుగా ఒక హడావుడిగా చేసి మరి
ఏ కాలనీ కంటే ఆ కాలనీ, ఏ డివిజన్ అంటే ఆ డివిజన్కి వెళ్ళి స్థానిక కార్పొరేటర్లకు ఇన్ఫర్మేషన్ లేకుండా మరి ఈరోజు వాళ్ళు ఒక శిలాఫలకాన్ని కూర్చొని వాళ్ళ ఒక కాలనీ సభ్యుల్ని పిలిచి మరి ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి అలాంటి టైంలోనే మరి ఆ రోజు కూడా స్థానికంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే కార్యకర్తలు పనిచేస్తుంటే మరి లాస్ట్ ఒక 2 రోజులలో పైసలు వెచ్చించి ఒక పైసల్ని ఆశ చూపించి ఒక ధనం మద్యం ఒక దాంట్లో ఆశ చూపించి మరి కొంతమందిని డైవర్ట్ చేయడం వల్ల ఈరోజు గెలుచుకోలేకపోయాం. అదే విధంగా కాదు, ఈరోజు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎల్బీనగర్ గడ్డ మీద కాషాయ జెండా మాత్రం ఖచ్చితంగా ఎగరవేస్తామని తెలియజేస్తున్నాం. సంతోష్కు ఒక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా సో 4-5 పేర్లలో మీకు ఎవరు రాష్ట్ర నాయకులు అయితే బాగుంటుంది, ఎవరు రథసారథి అయితే బాగుంటుందని చెప్తారా? బండి సంజయ్ తీసుకుంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్, అలాగే చూసుకుంటే ఈటెల, కొండ విశ్వేశ్వర రెడ్డి, లేకపోతే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు 4-5 సార్లు కలకుర్తి నియోజకవర్గం పోటీ చేసినటువంటి ఆచారి, వీళ్ళలో ఎవరైతే బాగుంటుంది అనిపిస్తుంది మీ అభిప్రాయం? మా అభిప్రాయం అంటూ ఏం లేదు. మన కేంద్ర ప్రభుత్వము ఎవరినైతే సెలెక్ట్ చేసి మరి నాయకుడిని ఎంచుకొని వాళ్ళకు ఆశీస్సులు ఇస్తుందో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ నుంచి ప్రతి ఒక్క ఏరియా నుంచి కూడా మహేశ్వరం కానివ్వండి, చెవెళ్ళ కానివ్వండి, ఎల్బీనగర్ కానివ్వండి, షేర్లింగంపల్లి కానివ్వండి, ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్స్ కూడా మరి వాళ్ళకు సపోర్ట్ చేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏకగ్రీవంగా ఎన్నుకొని మరి కార్యకర్త కష్టపడతానని తెలియజేస్తున్నాము. ఈరోజు మరి ప్రమాణ స్వీకారం మీ పార్టీ ఈ అర్బన్ రంగారెడ్డిలో బలపడుతుంది అనుకుంటారా? 100% బలపడుతుంది. ఇప్పుడు రాబోయే కాలంలో డివిజన్స్ విడిపోవడమే కాకుండా 2 డివిజన్ల పెద్ద డివిజన్ని 2 విభాగాలుగా చేయడమే కాకుండా మరి ఎల్బీనగర్ కార్పొరేషన్స్ కూడా 3 అయ్యే ఛాన్స్ ఉంది. మరి పార్టీ ఆల్రెడీ ఒక ఎల్బీనగర్లోనే కాదు స్టేట్లోనే దేశంలోనే అత్యధికమైనటువంటి స్థానాలు గెలుచుకున్నట్టు భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో మరి అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదించి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిని కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే నిలబెడుతుందో వాళ్ళని ఖచ్చితంగా మేము కూర్చోబెట్టాలని ప్రతి కార్యకర్త కూడా అనుకోవడమే కాకుండా మరి ఈరోజు అదేవిధంగా ఒక కష్టాన్ని ఒక సొంత కార్యక్రమాలని సొంత పనులను కూడా ఆపుకొని ఈరోజు కార్యకర్తలు మమైకమై ముందుకు సాగుతున్నారు. మరి కారణము బీఆర్ఎస్ ప్రభుత్వము అన్నీ తీసుకొచ్చి జనాలకు పంచిపెట్టింది ఫ్రీగా ఉచితంగా అని చెప్పి అదే భారాన్ని మరి అదే బీఆర్ఎస్ ప్రభుత్వము కామన్ మ్యాన్కి మిడిల్ క్లాస్ ఉన్న మధ్యతరగతి కుటుంబాల మీద రేట్లు పెంచి ఒత్తిడి తెచ్చింది. మరి వాళ్ళకు ఉన్నటువంటి అహంకారపూరితమైన ధోరణిని ఈరోజు ప్రజలు వ్యతిరేకించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇస్తే మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము, ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి స్కీములను చేస్తామని చెప్పి మభ్యపెట్టి గెలిచి ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏం చేయలేకపోవడంతో మరి వ్యతిరేకత జరుగుతుంది. ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంది, మరి ఈరోజు రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే మంచిగా కలిసి వస్తుంది, మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈరోజు బాగుపడతాయి, రియల్ ఎస్టేట్ బాగుపడుతుంది. ఎందుకంటే మార్కెట్లో రూపాయి అనేది కనపడట్లేదు, బిజినెస్ రొటేషన్ అనేది లేదు, ప్రైవేటు జాబులు లేవు, గవర్నమెంట్ జాబులు లేవు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కామన్ మ్యాన్ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క వనపల్లి శ్రీనివాస్ రెడ్డి యొక్క ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చాలామంది కూడా రావడం జరిగింది. సో ఆయన యొక్క నాయకత్వంలో పార్టీ బలపడుతుందని ఖచ్చితంగా రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు ఎవరైనా సరే పార్టీ ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తే వారి యొక్క సారథ్యంలో మేము ముందుకు వెళ్తామని సంతోష్ గారు తెలియజేయడం జరిగింది. చూస్తుండే వీధి న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.